హాయ్ ఆల్ వెల్కమ్ టు ఐ రెకన్ ఛానల్. సో ఈరోజు మన ఐ రెకన్ ఛానల్లో 5th వీడియో రియా పార్ట్ 2 వీడియో. ఎవరైనా రియా పార్ట్ 1 వీడియో మిస్ అయితే వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో ఎవరు సిరీస్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వాచ్ రియా పార్ట్ 2. తారా రియా విడిపోయారనే విషయం తెలుసుకున్న డాలీ తారాని వచ్చి అడుగుతుంది, ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు విడిపోయారు అని. అప్పుడు తారా ఏం చెప్తుంది అంటే, తను చెప్పే అబద్ధాలు నేను తట్టుకోలేక తన నుంచి దూరంగా వచ్చేసాను అంటుంది. అప్పుడు డాలీ, ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మనం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరైతే ఇద్దరు ఒక కాలేజ్లో వచ్చారు కాబట్టి మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఎంత సడన్గా మీకు ఏమైంది అన్నప్పుడు తారా అంటుంది, అవును మనం అందరం ఫ్రెండ్సే, మనం అనుకుంటే సరిపోతుందా, రియా కూడా అనుకోవాలి కదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తారా, ఏమైంది అని అడిగితే, ఫస్ట్ ఇయర్ అంతా ఫ్రెండ్స్తో హ్యాపీగా మేము చిల్ అవుట్ అవుతూ ఉన్నాం. సెకండ్ ఇయర్కి వచ్చాక కొంచెం బోరింగ్గా అనిపించి కొంచెం లీవ్స్ పెడదామని అనుకున్నాం డాలీ. ఇలా లీవ్స్ పెడదామని అనుకున్నప్పుడు మా బ్యాచ్ అందరూ అనుకున్నాం ఓకే అని అనుకున్నాం. కానీ రియా మాత్రం కాలేజ్కి వచ్చేది. మేము ఎందుకు వచ్చావు అని అడిగితే మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు అని రీజన్ చెప్పేది. ఇలా మేము ఎప్పుడైతే రాలేదో అప్పుడు స్వప్న అనే అమ్మాయి రియాతో ఒక పర్సన్ లాగా పక్కన కూర్చొని ఉండేది. అలా ఒక రోజు స్పోర్ట్స్ పీరియడ్ కూడా వచ్చింది. ఆ రోజు స్వప్న ఏం చేసింది అంటే ఒక అబ్బాయిని పరిచయం చేసింది. తన పేరు ఏంటి అంటే శివ. ఒక రోజు డాల్ ఫోన్ చేసి చెప్పింది ఏంటి అంటే, రియా ఒక అబ్బాయితో తిరుగుతూ ఉంది, రూమర్స్ వస్తున్నాయని చెప్తుంది. ఇదంతా ఏంటి అని చెప్పి షాక్లో ఉంటుంది తారా, ఎందుకంటే కాలేజ్కి రావట్లేదు కదా అని. ఇంకా రియా ఏమనుకుంటుందంటే, రియా ప్రేమిస్తున్న విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి తెలియడం వల్ల చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి. దాని నుంచి ఎలా అయినా ఓవర్కమ్ అవ్వడానికి అండ్ ఆ అబ్బాయిని కూడా దూరం పెట్టడానికి ఏదైనా ఒక థింగ్ చేయాలి అని చెప్పి శివతో కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ విషయం అంతా తెలుసుకున్న తారా చాలా షాక్ అయ్యి అవును నిజమే అని చెప్పి అనుకుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత అడగాలి అని చెప్పి ఒక ఫైన్ డే తారా వెళ్ళి రియాని అడుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి. కొంచెం ఫ్రెండ్ ఎలా అయితే కేర్ చేస్తుందో అలా కేర్ చేసినప్పుడు రియా మాత్రం నా లైఫ్ నా ఇష్టం నీకెందుకు అలాంటి కేర్లెస్గా ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల వదిలేస్తుంది. సో ఇదంతా థింగ్స్ ఏమేమయ్యాయో తారా డాలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. డాలీ కూడా విని ఓ అవునా అని చెప్పేసి ఇంకా నార్మల్ అయిపోతుంది. ఇంకా ప్రెజెంట్ తారా రియా లైఫ్లో ఏం జరుగుతుంది అంటే, లైక్ రియా టోటల్గా చేంజ్ అయిపోతుంది. తారాతో ఉండేంత బిహేవియర్స్ అంతా చేంజ్ అయిపోయి ఒక కొత్త పర్సన్లా చేంజ్ అవుతుంది. తారా ఇంకా తన లైఫ్లో తను బిజీ అయిపోతుంది, ఎక్కువగా రియా గురించి పట్టించుకోదు. అండ్ తన హ్యాపీనెస్తో తన లైఫ్ ఎలా ఉండాలో ఏం ప్లాన్ చేసుకోవాలో నీట్గా ప్లాన్ చేసుకొని తన లైఫ్ని లీడ్ చేస్తుంటుంది. ఇంకా రియా ఏం చేస్తుందంటే, ఇలాంటి థింగ్స్ అన్నీ జరగడం వల్ల తన లైఫ్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఇటు ఎవరికి దగ్గర అవ్వలేదు, అందరికీ దూరం అయిపోయింది. అండ్ లాస్ట్లో ప్రతి ఒక్కరూ తనని దూరం పెట్టారు. కానీ రియా ఎవరైతే ప్రేమించిందో అబ్బాయి మాత్రం దూరం పెట్టలేదు. ఎలా అయినా తనని శివ నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి చాలా థింగ్స్ చేశాడు. అట్ లాస్ట్ వాళ్ళిద్దరూ శివ అండ్ రియా విడిపోయారు. బట్ ఎవరైతే రియా ప్రేమించారో వాళ్ళైతే కలవలేదు. బట్ స్టిల్ రియా మాత్రం నేను చేసిన తప్పు అని ఇప్పటికీ ఒప్పుకోకుండా చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, లైక్ ఎవరి లైఫ్ వాళ్ళది అని చెప్పి అనుకోవడం కరెక్టే, బట్ స్టిల్ రాంగ్ వేలా వెళ్ళడం చాలా తప్పు. ఆ రాంగ్ వేలా వెళ్ళడం వల్ల చాలామంది సఫర్ అవుతారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. లైక్ ఈ స్టోరీలో రియా చేసిన తప్పు వల్ల తన ఫ్రెండ్స్, తన దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తను చేసిన థింగ్స్కి చాలా సఫర్ అవుతారు. ఇలా ఏదైనా థింగ్స్ చేయాలి అనుకుంటే లైక్ 1 to 3 times థింక్ చేసి చేయాలి. లైక్ మన వల్ల ఎవరు సఫర్ అవ్వడం మంచిది కాదు కదా. సో ఇది రియా స్టోరీ. సో చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ రెకన్ ఛానల్. థ్యాంక్ యూ.